చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. సూపర్ 6 హామీల్లో ప్రకటించిన దీపం పథకం సంవత్సరానికి 3 సిలిండర్లు. ఆ 3 సిలిండర్ల నగదుని ఇప్పుడు సిలిండర్ ఇచ్చినప్పుడల్లా డిపాజిట్ చేస్తూ ఉన్నారు. అలా కాకుండా 3 సిలిండర్లకు ఇచ్చే నగదుని ఏకమొత్తంగా ఒకేసారి లబ్ధిదారుడి ఖాతాలోకి వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిలిండర్ తీసుకున్నా తీసుకోకపోయినా 3 సిలిండర్ల నగదు అయితే ఆ లబ్ధిదారు ఖాతాలో జమ అవుతుంది. 3 సార్లు మండల అధ్యక్షుడి స్థానంలో ఉన్న ఆ వ్యక్తి పదవి మార్పు. కంటిన్యూగా 3 సార్లు అధ్యక్షుడిగా పనిచేస్తే 4వసారి కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. లోకేష్ గారు ఏదైతే ఇంతకుముందు ప్రకటించారో 3 సార్ల కంటే ఎక్కువ పదవిని చేపట్టకూడదని, దానికి కొనసాగింపుగా నిన్న పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడిగా 3 సార్లు చేసి ఉంటే 4వసారి ఆ వ్యక్తికి మండల అధ్యక్షుడిగా అవకాశం ఉండదు. వేరే ఇతర పదవులకి అవకాశం వచ్చినా మండల అధ్యక్షుడికి స్థాయికి మాత్రం అవకాశం లేదని చెప్పి తేల్చి చెప్పారు. అలానే ఏ పదవైనా 3 సార్లు కంటిన్యూ చేస్తే ఆ వ్యక్తికి 4వసారి అవకాశం ఉండదు. కూటమి నేతలతో 16, 17, 18వ తేదీలలో తిరంగా ర్యాలీలు చేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి నెల సంక్షేమం అందేలా ఏడాది క్యాలెండర్, ఏ నెలలో ఏ పథకం ప్రజలకు ఇస్తారో దాన్ని వివరిస్తూ ఏడాది మొత్తం అంటే 12 నెలల కాలానికి క్యాలెండర్ విడుదల చేయనున్నారు కూటమి నేతలు. మే నెలాఖరుకు అన్ని సంస్థాగత ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు. 2024 ఎన్నికలకు ముందు ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హామీ ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఎన్నికలు అయిన తర్వాత కూడా ప్రతినిత్యం ప్రతిరోజు సందర్భం వచ్చినప్పుడల్లా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తూ వెళ్తున్న ప్రయత్నం చూస్తూనే ఉన్నాం. 4-5 లక్షల ఉద్యోగాలు గ్రౌండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. త్వరలోనే ఉద్యోగాల కల్పన కూడా జరగబోతూ ఉంది. హామీ ఇచ్చి తప్పుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు నారా లోకేష్. ప్రతి సందర్భంలోనూ ఆయన ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేసుకుంటానే ఉన్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తూ ఉన్నారు. మహానాడు వేదికగా మై టీడీపీ యాప్ తీసుకురానున్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఇప్పటివరకు ఉన్న అనుబంధ సంస్థలన్నింటినీ ఒకే యాప్లోకి తీసుకొచ్చి 1 కోటి మంది కార్యకర్తలని మై టీడీపీ యాప్తో మమేకం చేయనున్నారు. ఒకే గొడుగు కింద కార్యకర్త. ఏడాదిలో అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు నిర్మిస్తామన్నారు ముఖ్యమంత్రి. సీమకు, రాయలసీమకు ఉజ్వల భవిష్యత్తు చూపించనుంది ఈ మహానాడు అన్నారు కాల్వ శ్రీనివాసులు. రాయలసీమకి బంగారు భవిష్యత్తు చూపించిందే తెలుగుదేశం పార్టీ. రాయలసీమకి పరిశ్రమలు తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో నీరు పారించిందే తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు ప్రజల్ని కత్తులుగా వాడుకుంటే రాయలసీమలో ప్రజల్ని విద్య వైపు మళ్లించి కత్తి కాదు పెన్ను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు యువతను తీర్చిదిద్ది ఉన్నత ఉద్యోగస్తులుగా, ఐటీ నిపుణులుగా, పారిశ్రామికవేత్తలుగా, ఎన్ఆర్ఐలుగా తీర్చిదిద్దింది నారా చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమ ప్రజలకి మంచి చేస్తుంది తెలుగుదేశం పార్టీ. రాయలసీమ ప్రజలకి కీడు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం. వాళ్ళు కత్తిస్తే చంద్రబాబు గారు బలపం ఇచ్చారు. అక్షరాలు దిద్దించి ప్రయోజకులు చేశారు. దేవుని కడపలో పండగల మహానాడు నిర్వహించబోతోంది తెలుగుదేశం పార్టీ. మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో విస్తృత సమావేశాలు చేస్తున్న మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో ఏపీ రెన్యూ ఎనర్జీకి 22,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో శంకుస్థాపన చేయనున్నారు మంత్రి నారా లోకేష్. ఇది దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుగా ఆవిర్భావం. వేల ఉద్యోగాలు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా వేలాది ఉద్యోగాలు. ప్రజల జీవన స్థితిగతులు మార్చబోతున్న అతిపెద్ద ప్రాజెక్ట్. ఈ అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకి 16వ తేదీన మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున తరలి వస్తున్న పునరుత్పాదక ఇంధన పరిశ్రమలు, రాయలసీమలో పునరుత్పాదక పరిశ్రమలతో దిశ మార్చిపోతున్న నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారు. సీమకు సాగునీరిచ్చింది, తాగునీరిచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. ఫ్యాక్షన్ రూపు మాపింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. పెట్టుబడులు, హార్టికల్చర్, భారీ పరిశ్రమలతో రాయలసీమ రూపు మార్చింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 మెట్రో ప్రాజెక్టులకు ముందడుగు పడింది.
విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకి రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకు వస్తూ ఉన్నాయి. ఏఐఐబి ప్రతినిధులతో కార్పొరేషన్ ఎండీ సమావేశం. ప్రతిపాదిక విజయవాడ కారిడార్ను క్షేత్రస్థాయిలో పరిశీలన. బుడమేరు గట్టుకు విజయవాడ వరకు రిటైనింగ్ వాల్ వర్షాకాలం ప్రారంభమయ్యేలోపే పూర్తి చేయాలని చెప్పి మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పశు సంవర్ధకమే మనకు బలం. రైతుకు బలమే పాడి ఉన్న రైతు కళకళలాడుతూ ఉంటాడు. పాడి ప్రతిరోజు నిత్య పంట అయితే పంటలు సంవత్సరానికి 2 సార్లే వస్తాయి. పాడి ఉన్న కుటుంబం కాసులతో గలగలాడుతూ ఉంటుంది నిత్యం. పాడి లేని రైతు పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉంటాం. 6 నెలలకు ఒకసారి వచ్చే పంట కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రైతు. అదే వ్యవసాయంతో పాటు పాడి కూడా ఉంటే ఆ కుటుంబంలో చిరునవ్వులు తప్ప రెండోది చూడం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా అదే. పాడి తోడుగా రైతు సాగితే వ్యవసాయం కూడా లాభాల బాట పడుతుందని ఆయన ఉద్దేశం. పూర్వం అలాగే ఉండేది. ఈ 20 సంవత్సరాల నుంచి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాడిని వదిలిపెట్టిన 20 సంవత్సరాల క్రితం ప్రతి రైతు ఇంట్లో 2-3 పాడి గేదెలు ఉండేవి. ఆనందంగా ఉండేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మళ్ళీ ఆ పరిస్థితి తీసుకొస్తే రాష్ట్ర జీడిపిలో అధిక శాతం నమోదవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. రాష్ట్ర వృద్ధిరేటులో కీలక పాత్ర పోషించే శాఖకు ప్రాధాన్యం ఇవ్వండి. జిఎస్డిలో 11.23% వాటా పశు సంవర్ధక శాఖదే. కోడిగుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రానిదే ప్రథమ శాతం. అలాగే పాడి పరిశ్రమలో కూడా రాష్ట్రానిదే ప్రథమ శాతం కావాలని చెప్పి ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం కూడా. మాంసం ఉత్పత్తిలో 5, పాల ఉత్పత్తిలో 7వ స్థానంలో ఉన్నాం. 7వ స్థానం నుంచి 1వ స్థానానికి వస్తే రాష్ట్ర జిఎస్డిపి ఎక్కడో ఉంటుంది. రైతుల ఆర్థిక పరిస్థితులు అద్భుతంగా ఉంటాయి. పాడి పరిశ్రమతోనే పేదల జీవితాలు కానీ రైతుల జీవితాలు కానీ వెలుగులు నిండుతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. డైరీని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఉన్న డైరీలకి ప్రాపర్టీ ట్యాక్స్ రద్దు చేస్తామని ప్రకటించారు. కుల వృత్తుల వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఏపీ నెంబర్ 1గా ఉందని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పశుగణ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పేదరికాన్ని తగ్గించాలనే లక్ష్యంతో జిఎఫ్ఎస్టి గ్లోబల్ ఫార్మ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ఈ వర్క్షాప్ ఏర్పాటు చేయడం సంతోషకరమని, ఇటువంటి సమావేశాలకు హాజరవుతూ కొత్త విషయాలను అందరూ నేర్చుకోవాలని సూచించారు. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్. పాడి రంగంతో పేదల జీవితాల్లో మార్పు. లైవ్ స్టాక్ పైన 42 లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, పాడి పరిశ్రమ ద్వారా పేదల బతుకుల్లో మార్పు వస్తుందన్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంది. కానీ సేవల రంగం కూడా మెరుగవ్వాలి. ఇండస్ట్రీలు కూడా పెరగాలి. తెలంగాణ ఆదాయంలో 67% సేవల రంగం నుంచే వస్తోంది. అదే మన రాష్ట్రంలో 46% మాత్రమే ఉంది. రాష్ట్రంలో సేవల రంగంతో పాటు ఇండస్ట్రీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయని, మంచి ఆరోగ్యం కోసం ప్రోటీన్ ఫుడ్ వైపు ప్రజలు మళ్ళుతున్నారు. మిల్లెట్స్ వంటి వాటిపై ఆసక్తి చూపుతున్నారు. వీటితో పాటు పండ్లు, కూరగాయలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకోసమే మనం ఉద్యానవన పంటలు అధికంగా పండించాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. పాడి, పౌల్ట్రీ పరిశ్రమను లాభాల బాట పట్టిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగింది మామూలు విధ్వంసం కాదు. 10 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై వేసి వెళ్ళిపోయారు. బ్రాండ్ ఏపీ మైనస్కు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తేనే పారిశ్రామికవేత్తలు భయపడిపోయారు. అమ్మో ఏపీకి రాలేమంటూ పరుగులు తీశారు. నా విశ్వసనీయతతో అందరినీ రాష్ట్రానికి తిరిగి తీసుకొస్తున్నాను. ఎన్టీఆర్ స్ఫూర్తితో P4కు శ్రీకారం చుట్టాం. పేదరిక నిర్మూలనతో పాటు ఆర్థిక వ్యత్యాసాలు తగ్గిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు పనిచేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా వివిధ వృత్తిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి మాట్లాడారు.